గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ సెషన్ జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారు. సార్, జనరల్గా గ్లోబల్ సమ్మిట్ అనగానే ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి మీదనే, ఐటీ అని ఇలాంటి వాటి మీద ఉంటారు. కానీ 360 డిగ్రీస్ అనే విధంగా స్పోర్ట్స్ గురించి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి ఒక సెషన్ కండక్ట్ చేసి లెజెండ్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి స్వతహాగా స్పోర్ట్స్ పర్సన్ అయిన మీరు వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. వాస్తవంగా మీరు అన్నట్టు కూడా 100 పాళ్ళు తెలంగాణ అంటేనే ఒక ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చే కార్యక్రమం అనుకున్నారు. కానీ ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే కాదు, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్క డిపార్ట్మెంట్కే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల అన్ని హంగులకించి తెలంగాణ బాగుపడాలా, అన్ని హంగులకించి తెలంగాణ ఈరోజు ప్రపంచ స్థాయిలో తన గుర్తింపు తెచ్చుకోవాలా. మరి ముఖ్యంగా నాకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా మీరు చూడండి, ఒక్కసారి ఎన్ని స్టాల్స్ పెట్టి ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులతో మాట్లాడించి ఏం చేయబోతా ఉన్నాం, తెలంగాణ అంటే ఏంది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఇక 2036లో ఈ విధంగా ఉంటుంది, తెలంగాణ 2047లో ఈ విధంగా ఉంటుంది. ఈ స్థాయికి తెలంగాణ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక యువతలో ఉత్తేజాన్ని నింపి యువతని కూడా ఆకర్షితులయ్యే విధంగా యువత కూడా ఆలోచనలో పడిపోవాలా. నా తెలంగాణ ఇంత అద్భుతంగా తయారు కాబోతా ఉంది, దాంట్లో నా భాగస్వామ్యం కూడా ఉండాలనేటువంటి ఆలోచన యువకుల్లో వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకుంటున్నాం. చూడండి ఒకసారి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఎప్పుడైనా ఢిల్లీలో ఇంటర్నేషనల్ లెవెల్లో కనబరిచే విధంగా ఈరోజు తెలంగాణని ఆ మోడల్ తీసుకొచ్చాం. 100% ఒక విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక విజన్ ఉంది స్పోర్ట్స్ పట్ల, అగ్రికల్చర్ పట్ల, అన్ని హంగుల పట్ల తెలంగాణని ఒక బలమైన రాష్ట్రంగా ఏ విధంగా చేయాలి. మరో విషయం, మీరు ఒలింపిక్ని టార్గెట్ చేస్తూ కంపల్సరీ మెడల్స్ తీసుకురావాలి అని అన్నారు. అంటే ఇండియా జనరల్గా టార్గెట్ చేస్తుంది, అలాంటిది తెలంగాణ కూడా టార్గెట్ చేసింది. అంటే ఎంతవరకు దీన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి? అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో తెలంగాణ మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలంగాణ కూడా ఇండియాలో ఒక భాగమే. ఒలింపిక్స్లో మన 140 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశంలో పోయినసారి ఒక్క మెడల్ కూడా రాలే. మనకంటే తెలంగాణ కంటే చిన్న భూభాగమైనటువంటి సౌత్ కొరియా 36 మెడల్స్ తీసుకుపోయింది. దాంట్లో ఒక అమ్మాయే 3 మెడల్స్ తీసుకుపోయింది. ఇవన్నీ చూసి ఆలోచన చేసి మన తెలంగాణ కూడా ఆ స్థాయిలో ఎదగాల. ఈ దేశంకి మనం కూడా 100% మెడల్ అందించాలా. స్వార్థం నా తెలంగాణకించేళ్ళు మెడల్ రావాలి, నా స్వార్థం కూడా ఉంటుంది. కాబట్టి మేము కానీ, మా చైర్మన్ కానీ, మా అడ్వైజరీ కమిటీ కానీ, మా జయశ్రంజన్ గారు కానివ్వండి, మా సోనివాల మేడం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు పదే కూర్చొని ఏం కావాలి, గ్రౌండ్ లెవెల్లో ఏముంది, గత 10 సంవత్సరాలు గ్రౌండ్స్ని పట్టించుకోవాలి, కోచ్లను పట్టించుకోవాలి. అసలు ఎక్కడ కూడా స్పోర్ట్స్ అంటే ఏదో 15 ఆగస్టుకో 26 జనవరికో తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మాత్రమే కొన్ని ఆటలు ఆడిపించే విధంగా కాదు. తెలంగాణ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే క్రీడాకారులను కూడా తయారు చేయగలిగే శక్తి ఉందని నిరూపించేందుకే. సార్, మీరు చాలా చక్కటి విషయం చెప్పారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో, అదేవిధంగా రూరల్గా అంటే పల్లెటూళ్ళ దగ్గర నుండి పూర్తిగా ఒక ప్రణాళిక లేకుండా మెడల్ సాధించడం అనేది అంత కష్టసాధ్యం, అది అంత ఈజీ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో విజన్ డాక్యుమెంట్లో దానికి సంబంధించి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% అండి. క్రీడా అనేది బలమైన ప్లేయర్స్ అనేది ఇప్పటికి కూడా నేను నమ్ముతా గ్రామ స్థాయిలో ఉన్నారండి. ఆ గ్రామ స్థాయిలో ప్రకృతి పరంగా వాళ్ళ గాలి, నీరు, ఆ తిండి, ఆ బలమైన శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఆ శక్తిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ క్రీడాకారుని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ నుంచి గ్రామ స్థాయికి నుంచి మండలానికి, మండలం నుంచి నియోజకవర్గానికి, అక్కడ నుంచి జిల్లాకు, అక్కడ నుంచి రాష్ట్రానికి, రాష్ట్రంలో మేము మిగతా ఇప్పుడు 4వ స్కూల్ కూడా ఇచ్చాము, స్పోర్ట్స్ స్కూల్ కూడా వరంగల్కి. దాని ప్రకారంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తేనే తప్ప ప్లేయర్కి మనం ఇచ్చేవాళ్ళం. మనం ఆ ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే ప్లేయర్ తయారయ్యే పరిస్థితి ఉండదండి. కాబట్టి నేను ఒక ప్లేయర్గా, ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఫుట్బాల్ ప్రేమికునిగా, మా చైర్మన్ కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్గా మాకున్న విజన్, మేమున్న ఈ 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని ఇదివరకే చెప్పాము. ఇప్పటికే నిఖత్ జరీన్ కానివ్వండి, లేకపోతే సిరాజ్కి కానివ్వండి, డిఎస్పీగా జాబ్ ఇవ్వడం ఒకటే కాకుండా మేము మొన్న దీప్తికి ఇచ్చాము. అట్ ద సేమ్ టైం మన టోక్యోలో పారా ఒలింపిక్లో మనకు షూటింగ్ విధానంలో గోల్డ్ మెడల్ వస్తే 1,20,00,000 రూపాయలు ఆ ప్లేయర్కి మనం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. నేను ప్రతిపక్షాన్ని కొడతా ఉన్నా, మంచి జరిగేటప్పుడు మంచినండి, చెడు ఉంటే చెడండి వద్దంటలేను. కానీ మంచి జరుగుతూ ఉంది, పట్టించుకోలేదు స్పోర్ట్స్ని. ఈరోజు స్పోర్ట్స్ పట్ల ఇంత అవగాహనతో రాత్రింబో లేఖం చేసి ఏ విధంగా మనం ప్లేయర్ని తయారు చేయగలుగుతాం, ఎక్కడ వెతకాలి, మన దగ్గర ఉన్న ఇన్పుట్ ఏంది, మనకి ఏమి ఇవ్వగలుగుతాం.
ఆ ప్లేయర్కి మనం ఏం విజన్ చూపించి మన లోపల కసి పెంచగలుగుతామనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి దీన్ని ఒక పాజిటివ్ కోణంలో చూడాలా. ఈరోజు ప్రపంచమంతా తెలంగాణకు చూస్తూ ఉంటే తెలంగాణలో కొంతమంది ఈర్షనో అసూయనో తెలియదు కానీ అది ఏదో మాట్లాడతాం. చివరిగా భారత్ ఫ్యూచర్ సిటీ ఈ గ్లోబల్ సమ్మిట్ నుండి మీరు తెలంగాణ యూత్కి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి, ఎలాంటి పిలుపునివ్వాలనుకుంటున్నారు? మంచి ప్రశ్ననే. యువకులకు నేను కోరుతా ఉన్నా, తెలంగాణ ముఖ చిత్రం మారబోతూ ఉంది, తెలంగాణ ఐడియాలజీ మారబోతూ ఉంది. మీరు కూడా తెలంగాణ ఏదైతే ముఖ చిత్రం ఐడియాలజీతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా, దానికంటే ఇంకా బెటర్గా తెలంగాణ మనందరిది, ఏ ఒక్కరిది కాదు, మన తెలంగాణని మనం ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద. దానికి అనుగుణంగా మీ ఆలోచన విధానం పెరగాల, మీ విజన్ పెరగాల. మీరు అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, పెద్దగా ఆలోచన చేయండి, ఎక్కువ కష్టపడండి అని. పెద్ద పెద్ద విషయాలు ఆలోచన చేయండి, కష్టపడండి. ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా మీ వెంబడిని నడిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామనే మాట మరొకసారి ముఖ్యమంత్రి గారి నోట పదే అంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవకాశం, ఇటువంటి సందర్భం మళ్ళీ రాకపోవచ్చు. ఈ సందర్భంలో ఒక పెద్ద స్థాయిలో ఆలోచన చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో తెలంగాణ పేరుని, తద్వారా మీ పేరు, మా పేరు, అందరి పేర్లు కూడా మేము చెప్పుకునే విధంగా, అరే మా పిల్లోడికి చూడండి ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ తెలంగాణ విజన్లో లేదా ఈ రైజింగ్లో ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి కొట్టగలిగినాడు అనేటువంటి సందర్భం కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భం కావాల్సిన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్టార్ట్ చేసామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఓవరాల్గా 2047 విజన్ డాక్యుమెంట్లో పొందుపరచబోయే స్పోర్ట్స్ పాలసీని ప్రతి విద్యార్థి, ప్రతి యూత్లో ఉన్న అందరూ తెలంగాణలో ఉన్న వాళ్ళు చదవాల్సిన అవసరం ఉంది. దానివల్ల రాబోయే రోజుల్లో గోల్డ్ మెడల్ సాధించడం ఒలింపిక్లో అనేది పెద్ద విషయం కాదు అని స్పోర్ట్స్ మినిస్టర్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.